మధ్యకాలంలో వీరబ్రహ్మేంద్ర స్వామి, బాబా వంగ, నోస్ట్రడానమస్ లాంటి వారు చెప్పిన భవిష్యత్తు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. మరీ ముఖ్యంగా 2025 సంవత్సరానికి సంబంధించి వీరి ప్రెడిక్షన్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. కాకపోతే వీరంతా మనకన్నా ముందు పుట్టి మన భవిష్యత్తును చెప్పిన వాళ్ళు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ప్రత్యక్షంగా మన మధ్యలో ఉండి మన భవిష్యత్తును చెబుతున్న ఓ జ్యోతిష్యుడి గురించి. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారని అనుకోకండి. ఇతను సాదాసీదా జ్యోతిష్యుడు కాదు. ఈ మధ్యకాలంలో ఇతను చెప్పిన ప్రెడిక్షన్స్ చాలా వరకు జరిగాయి. నిజానికి ఇతను బ్రిటన్ దేశస్థుడైన భారత్తో ఆధ్యాత్మిక సంబంధాల కారణంగా బాగా పేరు సంపాదించాడు. అతనే క్రెయిగ్ హామిల్టన్ పార్కర్. ఈయన జీవితం చాలా ఆసక్తికరంగా మొదలైంది. హామిల్టన్ తన 20 ఏళ్ల వయసులో భారత్కు వచ్చాడు. ఇక్కడకు వచ్చిన తర్వాత ఆయన పురాతన భారతీయ జ్యోతిష్య శాస్త్రమైన నాడీ జ్యోతిష్యం గురించి తెలుసుకున్నాడు. ఇందులో పామ్ లీఫ్ మాన్యుస్క్రిప్ట్ల ద్వారా ఓ వ్యక్తి జీవితం మొత్తం ముందే రాసి ఉంటుందని నమ్ముతారు. భారత్లోని ఈ సాంప్రదాయం క్రెయిగ్ని ఎంతగానో ఆకర్షించింది. ఆ సమయంలో ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. తాను కూడా భవిష్యత్తును చూసే ఈ శక్తిని సాధించాలని బలంగా అనుకున్నాడు. అలా క్రెయిగ్ తన జీవితాన్ని సైకిక్ కార్డ్స్ కి అంకితం చేశాడు. ఆయన తన భార్య జేన్తో కలిసి ప్రపంచవ్యాప్తంగా టీవీ షోలలో కనిపించాడు. ఒకసారి అమెరికన్ టీవీలో ది స్పిరిట్ ఆఫ్ డయానా అనే షోలో ప్రిన్సెస్ డయానా ఆత్మతో సంప్రదించినట్టు చూపించాడు. ఇది చూసిన ప్రపంచం ఆశ్చర్యపోయింది. అయితే క్రెయిగ్ అసలు సత్తా ఆయన భవిష్యవాణుల్లో ఉంది. ఈయన కోవిడ్ మహమ్మారి, బ్రెగ్జిట్, క్వీన్ ఎలిజబెత్ మరణం, డొనాల్డ్ ట్రంప్ పై జరిగిన దాడి లాంటి పెద్ద పెద్ద ఘటనలను ముందే చెప్పాడు. ఇవన్నీ నిజం కావడంతో ప్రపంచం ఈయన్ని ప్రాఫిట్ ఆఫ్ డూమ్ అని పిలవడం మొదలుపెట్టింది. అంటే విపత్తులను పసిగట్టే విజ్ఞాని అని అర్థం. ఇప్పుడు అసలు కథలోకి వద్దాం. మార్చి 4, 2025న క్రెయిగ్ తన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో ఆయన ఒక భయంకరమైన భవిష్యవాణి చెప్పాడు. నాకు ఒక ఓడ కనిపిస్తోంది. అది ఇబ్బందుల్లో ఉంది. ఒక ఆయిల్ ట్యాంకర్ సమస్య రాబోతోంది. ఇది పెద్ద ప్రమాదం కావచ్చు. పర్యావరణానికి హాని కలిగించే పొల్యూషన్ జరగొచ్చన్నాడు. క్రెయిగ్ చెప్పిన ఈ మాటలు ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేశాయి. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతూ సంచలనాలు సృష్టిస్తోంది. క్రెయిగ్ చెప్పినట్టు కేవలం 7 రోజుల తర్వాత, అంటే మార్చి 11, 2025న ఇంగ్లాండ్లోని నార్త్ సీలో ఒక భయంకరమైన ప్రమాదం జరిగింది. ఎంవి సోలాంగ్ అనే కార్గో షిప్ ఎంవి స్టెనా ఇమాక్యులేట్ అనే ఆయిల్ ట్యాంకర్తో ఢీకొంది. ఈ ట్యాంకర్లో 18,000 టన్నుల జెట్ ఫ్యూయల్ ఉంది. ఈ ప్రమాదంలో ఒక సభ్యుడు కనిపించకుండా పోయాడు. అంతేకాదు, ఈ ప్రమాదం వల్ల పెద్ద అగ్ని ప్రమాదాలతో పాటు అక్కడ భారీ పేలుళ్లు కూడా జరిగాయి. అంతేకాదు, అంతర్జాతీయ పర్యావరణ సంస్థ యూకేను హెచ్చరించింది. ఒకవేళ ఈ జెట్ ఫ్యూయల్ సముద్రంలో కలిస్తే పర్యావరణానికి తీరని నష్టం జరుగుతుంది అన్నది ఖచ్చితంగా చెప్పింది. ఇక్కడ క్రెయిగ్ చెప్పిన ప్రతి మాట ఓడ, ఆయిల్ ట్యాంకర్, పొల్యూషన్ అక్షరాల నిజమైంది. ఈ ఘటన తర్వాత క్రెయిగ్ హామిల్టన్ పార్కర్ పేరు మళ్లీ ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. కొందరు ఆయన్ని గొప్ప సైకిక్ గా కీర్తించారు. మరికొందరు ఇది కేవలం అదృష్టమే కావచ్చని కొట్టిపారేశారు. ఇలా ఎవరు ఏమనుకున్నా క్రెయిగ్ తన పని తాను చేసుకుపోతున్నారు. ఆయన నెక్స్ట్ ప్రిడిక్షన్ ఏమై ఉంటుందో చూడాలి మరి.